మీరు గత 4 రోజులుగా చూస్తుంటే ఈ రాష్ట్రంలో మా పార్టీ అనేది ఎలా మలుపు తీసుకోబోతుందో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సో, మొన్న ఇది కొండగట్టులో జరిగిన ప్రోగ్రామ్ తర్వాత మా అధ్యక్షులు వారు ఇచ్చిన స్పీచ్, దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్‌లో మాకొచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని క్యాడర్‌లో చాలా ఉత్సాహం వచ్చింది. దాని తర్వాత మేము ఈ రాష్ట్రంలో పార్టీని ఎలా స్ట్రాంగ్‌గా గ్రౌండ్ లెవెల్‌లో బలోపేతం చేసుకొని ముందుకెళ్ళాలి. రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు ప్లస్ జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలి. దీని గురించి గత 4 రోజులుగా దీర్ఘంగా మాకు కొన్ని సమావేశాలయ్యాయి. ఆ సమావేశంలో భాగంగానే ఇప్పుడు 4 ఎడ్హాక్ కమిటీలనేవి ఈరోజు డిక్లేర్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వటం జరిగింది. వీళ్ళు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాములన్నీ కంప్లీట్ చేసుకొని వీళ్ళు రేపటి నుంచి గ్రౌండ్ లెవెల్‌లో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్‌లో ఎలా బలోపేతం చేయాలి అనే దానిలో అందరూ ముందుకెళ్తున్నారు. అదే విధంగా కాకుండా ఈరోజు పార్టీలో మొన్న కూడా అక్కడ కొండగట్టులో కూడా కొంతమంది ముఖ్య నాయకులు పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ రోజు కూడా చాలా మంది పార్టీలో చేరికలు అనేవి జరిగాయి. ఇప్పుడు పార్టీలో చేరికలు కూడా గత 2-3 రోజులుగా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరినీ డ్యూ డిలిజెన్స్ చేసుకొని పార్టీలోకి ఆహ్వానించుకుంటూ బలంగా పార్టీ ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యాము. ఇంకా రాబోయే కాలంలో మేము ఎలా చేస్తున్నాము, ఎలక్షన్స్ లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాము అనేది ఇంకొక 2-3 రోజుల్లో మళ్ళీ మీడియా సమావేశంలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము. రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాము, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇంకొక 2-3 రోజుల్లో మీడియా మిత్రులందరితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఒక్కటి మాత్రం మా పార్టీ తరఫున, మా అధ్యక్షుల తరఫున తెలియాలి ఏంటంటే, తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం అవుతుంది, అదే దిశగా ముందుకెళ్తుంది. డెఫినెట్ గా రేపు రాబోయే మెయిన్ ఎలక్షన్ లో కూడా తెలంగాణ పార్టీ అనేది ఒక ముఖ్య పాత్ర పోషించబోతుందనేది ఈ పథకం తెలియజేసుకుంటున్నాను. గత 4-5 నెలల నుంచి మీరంతా గమనిస్తున్నారు. మా పార్టీ యాక్టివిటీస్ కానీ ఇక్కడ జరుగుతున్న మరి నాయకుల మీటింగ్స్ అన్ని కూడా దాదాపు మీరు గత 3-4 నెలల నుంచి కూడా అటెండ్ అవుతున్నారు. 3-4 నెలల నుంచి కూడా మేము పార్టీని బలోపేతం చేసే దిశలో అందరూ మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఈరోజు మరి జిహెచ్ఎంసీలో ఒక అడా కమిటీ, అట్లాగే రాష్ట్రం అంతా కూడా వీర మహిళల కమిటీ, అట్లాగే యువజన కమిటీ, మరి ఇలా అన్ని కూడా వేసుకుంటూ మరి కొత్తగా వచ్చేవాళ్ళు చాలా మంది కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది గత 3-4 నెలల నుంచి కూడా. కాబట్టి అందరూ కూడా పార్టీలో ఎక్కువగా యూత్ను ఆహ్వానిస్తూ మరి రాబోయే ఎలక్షన్స్ లో కార్పొరేషన్ ఎలక్షన్స్ అవన్నీ, మున్సిపల్ ఎలక్షన్స్ అవన్నీ, అట్లాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా పోటీ చేయడానికి సిద్ధపడటం కోసమే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్న పార్టీలలో మా జనసేన పార్టీ పెద్ద ఎత్తున మరి ఇక్కడ చాలా సీట్లు సాధించబోతుంది. చాలా సీట్లు కూడా పోటీ చేయబోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికి మీడియా మిత్రులందరికీ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే, యువతని బాగా మేము అట్రాక్ట్ చేయడం చెప్పి మా అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది. ఆ దిశలో మేము ప్రయత్నం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ మరి ఎలక్షన్స్ లో కూడా అత్యధిక మెజారిటీతో చాలా చోట్ల కూడా మేము గెలవడానికి అవకాశాలు ఉన్న చోట అన్నింటిలో కూడా మేము పోటీ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.